ఇప్పుడు అప్రూవ్గా మారే అవకాశం ఉందా ఏమన్నా? కవిత అప్రూవల్గా మారాలని అనుకుంటున్నారు. ఎందుకంటే బయటికి రావాలంటే ఖచ్చితంగా అప్రూవల్గా మారాలి. అప్రూవల్గా మారితే ఏంటి మళ్ళా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే నానుడితో మళ్ళీ లోక్సభ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. అప్రూవల్ మారితే మనం ఓడిపోతాం, అదొక సమస్య. అప్రూవల్ మారకపోతే అయినా మనం ఓడిపోతాం. ఎందుకు? నువ్వు లిక్కర్ స్కామ్ లో ఉన్నావని, నువ్వు ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నాడని మా నాన్న, సంబంధం లేని కేసులు నా గురించి కూడా మాట్లాడుతూ ఆ కేసు అని డ్రగ్స్ అని సినీ తారలు అని చెప్పి నన్ను అందరినీ బ్యాడ్ చేసేసింది మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ వీళ్ళే బ్యాడ్ అయ్యారు, ప్రభుత్వం కావాలని ఏం బ్యాడ్ చేయాలి. సో ఎలా అయినా మనకు మైలేజ్ రావట్లా. ఈ సందర్భంగా మనం ఎలక్షన్ లో ఓడిపోకుండా ఉండాలి అంటే కనీసం 4-5 సీట్లు గెలవాలి అంటే కొంచెం కొన్ని రోజులు సైలెంట్గా ఉండడమే బెటరు అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. అండ్ బయట ఈ కేసీఆర్ తిరుగుతా బహిరంగ సభలు అన్ని పెడతా ఒక్కరోజు కూడా ప్రతి బహిరంగ సభలో అందరూ ఆలోచిస్తున్నారు ఒక్కసారైనా కవిత గురించి మాట్లాడతాడేమో, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏమైనా చెప్తాడేమో అంటే అది లేదు. రైతుల సమస్యలు అది లేదు, ఇది లేదు, వర్షాలు లేవు, నీళ్లు లేవు, కరెంటు లేదు, తొక్క లేదు, తోలు లేదు, నీ ఇండాకూడు లేదు, నీ స్నార్థం లేదు, ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇది జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ యొక్క కవిత అరెస్ట్ కానీ ఇప్పుడు బెయిల్లో రావడమా రాకపోవడమా అనేది ఒక అయితే ఇప్పుడు రాబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇది ఏ విధంగా మైలేజ్ ఎవరికి వస్తుందంటారు? కవిత మైలేజ్ 100% కాంగ్రెస్ కే వస్తుంది, వీళ్ళకి వచ్చే అవకాశం అయితే లేదు, ఛాన్సే లేదు. ఎందుకంటే తప్పు చేశారు, జరిగింది, అయిపోయింది. 100% తప్పు అయితే చేశారు. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసింది బీజేపీ ధైర్యంగా అని బీజేపీ కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ ఉంటుంది. అవును, తప్పు చేసిన వాళ్ళందరినీ మళ్ళీ అరెస్ట్ చేస్తున్నాడు మోడీ ప్రభుత్వం అని చెప్పి కంపల్సరీ అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే వాళ్ళు అన్యాయాన్ని ఎదిరిస్తున్నారు అని. కాకపోతే వాళ్ళకి బలమైన నాయకులు లేక బీజేపీ అట్లా ఉందే తప్పితే ఇప్పుడు కేంద్రంలో మోడీ రావాలని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మెజారిటీ ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే రీజన్ ఇక్కడ వాళ్ళని గెలిపించడానికి అక్కడ బలమైన నాయకులు ఎవరు లేరు. వీళ్ళకి గట్టిగా మాట్లాడుకుంటే చేతి వేళ్ల మీద లెక్క పెట్టుకుంటే 5 తప్పితే అసలు లేనే లేరు. మొత్తం కోడ్ నుంచి ఎంతమంది గురించి ఆలోచించినా ఎవ్వరూ లేరు బీజేపీలో బలమైన నాయకులు. బలమైన నాయకులు అంతా కాంగ్రెస్ లో ఉన్నారు. అండ్ ఆ కాంగ్రెస్ లోనే ఉన్నారు, బీఆర్ఎస్ లో కూడా లేదు, అందరు వెళ్ళిపోయారు. సో మరి వీళ్ళందరూ వెళ్ళి కనీసం బీజేపీలో చేరినా కొంచెం బలం అని ఉండేది, వాళ్ళకు 4 సీట్లు ఎక్స్ట్రా అని వచ్చేవి. కానీ లేదు, మొత్తం అందరు కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆల్మోస్ట్ మోడీ గెలవాలని జనాలకు ఉన్నా కూడా నాయకులు లేక పాపం ఆయన ఓడిపోతున్నాడే తప్ప అంతమించి ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు ఈ క్రమంలో ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. కేజ్రీవాల్ నేను జైల్లో నుంచే నేను ప్రభుత్వాన్ని నడిపిస్తాను అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు అలా నడుస్తుంది. అయితే వైఫ్ చీఫ్ మినిస్టర్ అయిద్దని చెప్పి మొన్నదాకా ఊహాగానాలు వచ్చినాయి. ఇప్పుడు కొత్త పేరు వినిపిస్తుంది, సందీప్ పాఠక్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఢిల్లీ అనేది. అది యాక్చువల్గా ఏం జరగబోతుంది, మీకున్న అవగాహన ఏంటి? సందీప్ పాఠక్ ఈయన ఏం చేస్తున్నాడంటే ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటాడు. అదేంటి ఇంతకుముందు కేజ్రీవాల్ వాళ్ళు వీళ్ళు ఉండే, ఈయన ఎవరో కాదు, వాళ్ళ పార్టీకి జాతీయ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి అంతే. ఈయన జనాల్లోకి వెళ్తున్నాడు. ఆయన ఈ పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళ వేరే మంత్రులు ఉంటారు, వాళ్ళు కూడా తిరగట్లా ధైర్యంగా. వాళ్ళు ఎందుకు తిరగట్లేదు ధైర్యంగా అంటే వాళ్ళపై భయం ఏంటంటే ముఖ్యమంత్రినే లోపలేశారు, మనం ఒక లెక్క, మళ్ళీ మనం తిరిగితే మనల్ని ఏమంటారు అని చెప్పి. అయినా సరే ధైర్యంగా సందీప్ పాఠక్ అనే ఒక మనిషి జనాల్లో తిరుగుతున్నాడు. అండ్ ఆయన మీద కేసులు ఏం లేవు, క్లీన్ చిట్, కొత్త గొప్ప ఆయన మీద అరే ఈయన మంచోడు అనే ఒక అభిప్రాయం ఉంది. తరచూ జైలుకి వెళ్ళి ఈయనకి వారానికి 2 సార్లు అనుమతించారు ముఖ్యమైన వాళ్ళని కలుసుకోవడానికి. ఈయన వెళ్ళి కలుసుకొని జైలు నుంచి ఈయన పాలిస్తున్నట్టుగా ఈయన జనాల దగ్గరికి వెళ్తున్నాడు. సో ఇప్పుడు ఉన్న మెయిన్ ఇదేంటంటే సందీప్ పాఠక్ని తాత్కాలికంగా అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లాగా చేస్తారేమో, అంటే సమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో హ్యాండిల్ చేయడానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఒకవేళ సందీప్ పాఠక్ ఉంటే నెక్స్ట్ ఆయనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకుంటున్నారు. యాప్ నేతలు కూడా వాళ్ళు అంటే యాప్ వాళ్ళకి కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు ఏంటంటే జనాలకు రావడానికి భయపడుతున్నారు. పెద్ద సార్ని అరెస్ట్ చేసిండ్రు,
మనం వెళ్ళి రోడ్ల మీద తిరిగితే మనల్ని కూడా లోపలేస్తారు ఎందుకు వచ్చిన గొడవ అని. కానీ చాలా ధైర్యంగా ఈయన తిరిగేసరికి అండ్ తిరగడం పక్కన పెడితే ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ రాసుకుంటూ వెళ్తున్నాడు. ఏది మన ధర్మవరంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం మన కేతిరెడ్డి చేసినట్టుగా ప్రతిరోజు అట్లా వెళ్తున్నాడు అనమాట. అది కొంచెం మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఈయన తెలుస్తున్నాడు ఇప్పుడు జనాలకి, అరే ఒక మంచి మనిషి వచ్చాడు,